హాయ్ ఓస్ రోజ్ ప్లాంట్స్ కోసం అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం నేను ఇలా మా స్ట్రీట్లో కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఎవరన్నా ఇటుకలు వేయించుకునేటప్పుడు నేను ఇలా ఏదో ఒక కంటైనర్ పట్టుకుని అగుండి వారికి ఒక బిందె ఇచ్చి ఆ ఇటుకలు అన్నీ దింపేసినాక ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్న ప్లేస్లో ఆ లాస్ట్లో ఉన్న ఇక్కడ ఊకతో ఇటుకలను ఎర్రమట్టితో అదేనండి బంకమట్టితో ఇటుకలను చేస్తారు కదండి. బంకమట్టి ఎర్రమట్టి ఇలా ఉంటుంది కదండి, బురదగా బాగా కుమ్మి కుమ్మి ఇటుకలు తయారవుతాయండి ఆ మట్టితో. అయితే ఈ ఊకతో అంటే రైసు ప్యాకెట్స్ అదే వరి ఊక ఉంటుంది కదండి, దాంతో ఇటుకలను మధ్యలో ఎర్రగడ్డి కూడా వేసి అదే సారీ వరిగడ్డిని కూడా మధ్యలో పెట్టి ఊక పోసి కాలుస్తారండి. ఇది ఎంతో బలమైన గుండండి. నేను దీన్ని రోజ్ ప్లాంట్స్ కోసం ఇలా మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా అడిగి తీసుకొని రోజ్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఇస్తుంటానని చూసారు కదండి. నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్.